రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని ఇవాళ ఏసీబీ విచారించబోతుంది. కాసేపట్లో ఏసీబీ విచారణకు బిఎల్ రెడ్డిని హాజరు కానున్నారు. ఇక హెచ్ఎండిఏ నిధులు ఎఫ్ఈఓ కంపెనీ నుంచి బదిలీ చేయడంపై బిఎల్ రెడ్డి నుంచి ఏసీబీ సమాచారం రాబట్టనుంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ రెడ్డిపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బిఎల్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం 8.5 గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ తర్వాత శుక్రవారం ఆయన ఇవాళ ఏసీబీ విచారణకు ఎదుర్కొనున్నారు. రైట్, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని ఇవాళ ఏసీబీ విచారించబోతుంది. కాసేపట్లో ఏసీబీ విచారణకు బిఎల్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, పూర్తిగా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది? సో పూర్తి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉండవు? రాజశేఖర్, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిఎల్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే బిఎల్ రెడ్డిని విచారణ చేస్తా ఉన్నారు. 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి హాజరైనటువంటి బిఎల్ రెడ్డి కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. అధికారులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు కూడా విచారించడం జరిగింది. మరొక వైపు ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా బిఎల్ రెడ్డిని విచారణ చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇప్పటికే ఈడీ విచారణ సందర్భంగా అనేక విషయాలను కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇటు కేటీఆర్ ఆదేశంతో తాము ఈ యొక్క నిధులకు సంబంధించినటువంటి అంశంలో బదిలీ చేశామని చెప్పి తాము ఏదున్నా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే ఈ యొక్క ఈ కార్ రేసు వ్యవహారంలో మేము ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇటు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే నిధులు బదిలీ చేయడానికి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఆయా సంస్థలకు ఏదైతే థర్డ్ పార్టీ ఉన్నదో, లేకపోతే ఆ గ్రీన్ కో సంస్థకు కానీ, లేకపోతే ఎఫ్ఈఓ కానీ వీళ్ళందరికీ కూడా నిధులు బదిలీ చేశామంటే, పౌండ్ల రూపంలో దాన్ని మార్చామంటే అది కేవలం ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాలతో ఆనాడు ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి మంత్రి కేటీఆర్ కాబట్టి ఆ కేటీఆర్ ఆదేశాలతోటి తాము నిధులను విడుదల చేశామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క కేసు వ్యవహారంలో మొత్తం కూడా ఇది తమకేం సంబంధం లేదు, కానీ
కేటీఆర్ చెప్తే చేశామనే పద్ధతిలో వాళ్ళు విచారణ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మొత్తం వ్యవహారం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకున్నటువంటి అవకాశం కనబడుతోంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధికారులుగా, ఒక ఐఏఎస్ అధికారులుగా, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ బాధ్యతలను మర్చి ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘించేటువంటి పని ఎందుకు చేశారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏసీబీ అయితే ఈ రోజు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో నిన్న ఏదైతే బిఎల్ఎన్ రెడ్డిని విచారణ ఈడీ అధికారులు చేశారో ఆ ప్రశ్నలతో పాటుగా అదనంగా ఇటు కేటీఆర్ కు, అదేవిధంగా గ్రీన్ కో సంస్థకు సంబంధించినటువంటి ఎపిఓకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే క్యాబినెట్ కు సంబంధించినటువంటి, అంటే క్యాబినెట్ అనుమతి ఉందా, లేకపోతే ఇటు ఆర్థిక శాఖ అనుమతి ఏమన్నా తీసుకున్నారా సిఎస్ నుండి కానీ, లేకపోతే హెచ్ఎండిఏ పాలక మండలి యొక్క అనుమతి తీసుకున్నారా అన్నటువంటి ప్రశ్నలు, ఏ విధంగా విదేశీ సంస్థలకు ఇండియన్ కరెన్సీని పౌండ్స్ రూపంలో బదిలీ చేశారన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికైతే ఈ కేసు వ్యవహారంలో తాము కేటీఆర్ కీలకమైనటువంటి మంత్రి చెప్తేనే చేశామన్నటువంటి ఒక సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం కూడా కేటీఆర్ మీదకు చుట్టుకున్నటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇప్పుడే 10 గంటలకు హాజరైనటువంటి ఏసీబీ కార్యాలయంలో హాజరైనటువంటి బిఎల్ఎన్ రెడ్డి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా అరవింద్ కుమార్ అగ్రిమెంట్లో కీలకంగా వ్యవహరించారు, అంటే మొన్న ఫార్ములా ఈ రేసుకు సంబంధించి వ్యవహారంలో. సో ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కూడా అంతే ఉంది. కానీ మొత్తం నిన్న కేటీఆర్ తన పరిధి మేరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా అధికారులుగా ఉన్నటువంటి వ్యవహరించిన ఎవరైతే ఉన్నారు బిఎల్ రెడ్డి గారు, అరవింద్ కుమార్ కానీ చాలా కీలక పాత్ర పోషించారు. సో బిఎల్ రెడ్డికి సంబంధించి కేటీఆర్తో ఏదైతే మొన్న ఒక స్టేట్మెంట్స్ మనకు బయటకు వచ్చాయి, కొంతవరకు సమాచారం కేటీఆర్ ప్రమేయంతోనే చేయాల్సి వచ్చింది, వద్దని చెప్పినా కూడా కేటీఆర్ వినిపించుకోలేదు, నేను చూసుకుంటానన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేయడంతోనే చేయాల్సి వచ్చింది అన్నటువంటి సమాచారం వచ్చింది. సో ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు అలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటారా? ఈ రోజు కూడా అలాంటి ప్రశ్నలే అడిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని మొన్న ఈడీ అధికారులు విచారించినటువంటి సందర్భంలోనే ఈడీ అధికారుల దృష్టికి కూడా అనేక అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. తాను కేవలం ఒక అధికారిగా నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోటి ఈ యొక్క నిధులను విడుదల చేసామని కూడా చెప్పడం జరిగింది. అటు ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వం చూసుకుంటుంది లేదా మంత్రి చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. కానీ నిధుల విడుదలకు సంబంధించి మాత్రం ఇటు విడుదల చేయమంటేనే చేసామన్నటువంటి పద్ధతిలో వాళ్ళు సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ బాధ్యత ఉన్నటువంటి అధికారులు కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఎవరు ఏం చెప్తే అదే చేస్తారా, ఇటు మీరు ఈ కేసులో ఇరుక్కుంటారని తెలియదా అని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ఏసీబీ కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ సందర్భంగా కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా వాళ్ళు కేటీఆర్ కు అంటగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోనే చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ముఖ్యంగా ఇటు ఏదైతే ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి 4 సీజన్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు, ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యలో ఒక సంస్థ వెళ్ళిపోవడంతో ఆ వెళ్ళిపోయినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వివరాలు, ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు తప్పుకోవడంతో హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది, ఎందుకు థర్డ్ పార్టీగా ఎంటర్ అయింది, పోనీ డబ్బులు నిధులు విడుదల చేసినటువంటి నిధులు ఆ తర్వాత పెట్టుబడులు పెట్టిన తర్వాత ఖర్చులు చేసిన తర్వాత ఆ పెట్టుబడులు లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా, అవి ప్రభుత్వ ఖజానాకు వచ్చిందా, హెచ్ఎండిఏ పాలక మండలి ఖజానాకు వచ్చిందా, లేకపోతే మీరు ఇందులో నుండి తీసుకెళ్లి ఖర్చు చేసినటువంటి థర్డ్ పార్టీ వెళ్ళడంతో వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు మీరు చేశారు కదా, ఈ ఖర్చుకు సంబంధించిన డబ్బులు మళ్ళీ జమ చేశారా అని చెప్పి అలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. కాబట్టి ఇప్పటికే కేటీఆర్ కూడా దీనిపైన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా కానీ ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదనేది ఒక తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం ఇటు త్వరితగతిన ఈ రోజు ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత మరొకసారి కేటీఆర్ ను విచారించేటువంటి అవకాశం ఉన్నది. ఈ విచారణ తర్వాత ఈ అధికారులను కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.